నమస్తే సకలు. ఈరోజు కథ పేరు శాంతోపాయం. నరేంద్రుడు యువకుడు, అందగాడు. అందరూ అతడు మెచ్చుకునేంత గొప్పవాడు కావాలని అతడి కోరిక. అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు. అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పు పొందే సాహసకార్యం ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు నరేంద్రుడు. కానీ ఏ సాహస కార్యాన్ని ఎన్నుకుందామన్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే ఎందరో చేశారు. కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి. నరేంద్రుడు మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడు అంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో, బావా, గొప్పతనం దానంతట అది రావాలి, కానీ ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్లి చేసుకో, నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తా అన్నది. అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి, శాంత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నన్ను నువ్వు గొప్పవాడిని చేయాలనుకున్నావు కదా, అదేదో పెళ్ళికి ముందే చేసి చూపించు, మన పెళ్ళి వెంటనే జరిపించమని పెద్దలకు చెప్తా అన్నాడు. అలాగా, నేను నీకు ఒక ఉపాయం చెప్తా. అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాట ఇవ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా అన్నది శాంత. నరేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించకుండా, ఇదిగో ఇప్పుడే మాటిస్తున్నాను, కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు. బొట్టేం అక్కర్లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనని మన ఊరంతా ప్రచారం అయ్యేలాగా చూడు, చాలు అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకు పడి, నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు, వీటికి నేను ఒప్పుకోను. ఇష్టం ఉంటే ఏదైనా ఉపాయం చెప్పు, లేకుంటే లేదు అన్నాడు. ఆ జవాబుకు శాంత నొచ్చుకొని, అయ్యో, అలా అంటే ఎలా బావా? నా ఉపాయం అంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది. నా మాట విని ఒక నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు. పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి మా వనవిహారానికి వస్తున్నది. ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహస కార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు. ఆమె నీకేం కావాలి అని అడుగుతుంది అంటూ ఆగింది శాంత. నరేంద్రుడికి చాలా కుతూహలంగా ఉండి వింటూ ఉన్నాడు. మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంతం పెట్టాడు. శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుడిని పెళ్లి చేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి. శాంత మీద ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది. దేశమంతా నరేంద్రుడి పేరు మారిమోగిపోతుంది. ఇలా చెప్పి శాంత, ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యక్రమం వేరే లేదు, అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది. అది సరే, కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగటానికి, తనను నేను కాదన్ను అని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. అంతా నాటకమని ముందే చెప్తావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది. నీ ప్రేమను పరీక్షించడానికే తను ఈ నాటకం ఆడానని ఆమె అంటే ఆమెకు చిన్నతనం ఉండదు. నేను చెప్పినట్లు చెయ్యి, నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత. ఇంత చిన్న విషయానికి నాకు పేరు వస్తుందని నమ్మకం లేదు, కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది, తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని, ఆమెను తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తి కూడా చూడనని ఆ ఊళ్ళో తెలిసిపోయింది. ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఒక రోజున శాంత నరేంద్రుడిని కలుసుకుని, బావా, రేపే రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తున్నది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చేయి. ఎందుకైనా మంచిది, ఒక కత్తిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పింది. శాంత చిన్నాన్న రాజు కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా రాజకుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది. ఈ సంగతి నరేంద్రుడు ఎరుగు. అందువల్ల మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు. నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి, రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు పరుగున అటుగా వెళ్ళాడు. ఒక బుర్రమీసాలవాడు కత్తి చూపి ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు. నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్రమీసాల వాడి మీదకు వెళ్ళాడు. వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. మహావీర, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. నేను ఈ దేశపు రాజకుమారిని, పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకుని తాను అడవిలోకి ఎందుకు రావడం జరిగిందో చెప్పింది. శశిరేఖకు ఆమె కంటే 15 సంవత్సరాల పెద్దవాడైన మేనమామ ఉన్నాడు. అతడు దుష్టుడు. రాకుమారిని పెళ్లి చేసుకుని తన దేశానికే రాజు కావాలని కలలు కంటున్నాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వనవిహారం ఏర్పాటు చేశాడు. అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు, లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి.
మహావీర, ఆ బుర్రమీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి తూశావు. అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది. అతడు పారిపోవడం కత్తి యుద్ధంలో నీవు అతన్ని మించిన వాడివి అనడానికి నిదర్శనం. నీవు అందగాడివి, సాహసివి, వీరుడివి. నీవు నాకు నచ్చావు. నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై నన్ను నీ దేశాన్ని కాపాడుకో అన్నది ఆ యువతి. నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తోన్నది అని పొంగిపోతూ, రాకుమారి, నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు. తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు. మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథం ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి బుర్రమీసాలవాడు, శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు. నరేంద్రుడు తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్రమీసాలవాడు, మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చామన్నాడు. అయ్యా, తమరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి. మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నాను. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావడం నాకు ఇదే మొదటిసారి. ఈ అమ్మాయి పేరు శశిరేఖ. నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్ష గురించి మీ వాడికి తెలుసు, కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు. అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటే పెళ్లి మాటలకి వచ్చాం. శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్రమీసాలాయన. తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు. ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది. నరేంద్రుడు శాంతని ఒంటరిగా కలుసుకుని, శాంత, నీ ఉపాయంతో గొప్పవాడిని అనుకున్నాను, కానీ కాలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు అనుకున్నది సాధిస్తావు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది. నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. దానికి శాంత చిన్నగా నవ్వి, బావా, గొప్పతనం డబ్బు, ప్రేమ, శక్తి, పదవి లాంటి వాటిల్లో ఉందని చాలామంది అనుకుంటారు. కానీ గొప్పతనం త్యాగంలో ఉంది. త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకం ఆడాను. ఇక ఎన్నడూ గొప్పతనం గురించి ఆలోచించకు. హాయిగా మన బతుకు మనం బతుకుదాం అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలి అన్న ఆలోచనను విడిచిపెట్టాడు. మరొక కథ, వికలాంగులు. సుదీపుడు పసివాడుగా ఉండగానే వాడి అందం చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ముచ్చటపడేవాళ్ళు. వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ మరింత అందగాడుగా తయారు కాసాగాడు. నలుగురు వాడి అందాన్ని మెచ్చుకుంటూ ఉండడంతో వాడికి ఎంతో గర్వంగా ఉండేది. వాడు ఉన్న ఊళ్ళో ఒక మెల్లకంటి అమ్మాయి, వంకరముక్కు అబ్బాయి, సొట్ట చేతుల బిచ్చగాడు, కుంటి తాత ఉండేవాళ్ళు. ఈ వికలాంగులందరినీ సుదీపుడు ఏవో సూటిపోటి మాటలతో రోజు అవహేళన చేస్తూ ఉండేవాడు. సుదీపుడు తల్లి కొడుకు దురుసుతనానికి బాధపడి ఎన్నో నీతులు చెబుతుండేది. నాయనా, ఏ మనిషి అయినా వికలాంగుడైతే అతడికి మనం సాయపడాలి, కానీ హేళన చేయకూడదు. అలా చేయడం పాపం అనేది. కానీ సుదీపుడికి ఆ మాటలు ఏమాత్రం చెవికెక్కేవి కావు. ఒక రోజున సుదీపుడు ఆ నలుగురు వికలాంగుల్ని ఎంతగా అవహేళన చేశాడంటే వాళ్ళు నలుగురు కోపం పట్టలేక ఒకటే అతన్ని కొట్టడానికి వచ్చారు. సుదీపుడు వాళ్లకు అందినట్లే అంది దొరకకుండా తప్పించుకుని పారిపోయాడు. అతడు అలా పారిపోతుంటే వికలాంగులు నలుగురు ఏకకంఠంగా, మేము నీకేమన్యాయం చేశాం? ఉత్త పుణ్యానికి మమ్మల్ని ఏడిపిస్తున్నావు. నీకు మా ఉసురు తప్పక తగులుతుంది. ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవిస్తావు అన్నారు. వాళ్ళ శాపనార్థాలు విని ఆ క్షణాన సుదీపుడు నవ్వుకున్నా మనసులో ఏదో మూల కాస్తంత భయం పాదు చేసుకున్నది. ఆ తరువాత కొద్ది రోజులకు అతడి తండ్రి ఊరు వదిలి పట్నం చేరుకున్నాడు. క్రమంగా సుదీపుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసు వచ్చాక తండ్రి అతడికి ఒక చక్కని అమ్మాయితో వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. సుదీపుడి తల్లిదండ్రులు చనిపోయారు. అతడి తండ్రి పట్టణంలో వ్యాపారం చేసి చాలా ధనం గడించాడు. సుదీపుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమె గర్భవతి అయి 9 మాసాలు నిండుతూ ఉండగా స్వయంగా తీసుకుపోయి ఆమె తల్లిదండ్రుల ఇంట దిగవిడిచి పట్నం తిరిగి వచ్చాడు. ఆ రాత్రి సుదీపుడికి ఎంతకు నిద్ర రాలేదు. అతడు పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు గుర్తుకు రాసాగినాయి. తాను పని కట్టుకుని హేళన చేసి అవమానించిన కుంటి తాతతో పాటు మిగిలిన ముగ్గురు వికలాంగులు పట్టరాని కోపంతో పెట్టిన శాపనార్థాలు మనసులో మెలగగానే అతడు చెప్పరాని భయంతో వణికిపోసాగాడు. కొంతసేపటికి కలత నిద్రలోకి జారుకున్నాడు.
అతడి భార్య ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సొట్ట చేతులు, కుంటి కాళ్ళు, వంకర ముక్కు, మెల్లకన్ను ఉన్నాయి. ఆ బిడ్డను చూస్తూనే సుదీపుడు నిశ్చేష్టుడైపోయాడు. సుదీపుడు భార్య మాత్రం ఏమీ బాధపడకుండా, చూడండి మన బాబు ఎంత ముద్దొస్తున్నాడో అన్నది. కాకి పిల్ల కాకికి ముద్దు, కన్నతల్లికి తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ ముద్దొస్తాడు. ఇది గ్రహించిన సుదీపుడు భార్యతో, అవును ఎంతో ముద్దుగా ఉన్నాడు అనేశాడు. ఆనాటి నుంచి సుదీపుడు ఒక విచిత్రం గమనించాడు. భార్య కానీ, చూసిన వాళ్ళు కానీ బిడ్డ వికలాంగుడు అనేవారు కారు. ఊరికే వాడి అందచందాలను పొగిడేవారు. కన్నతల్లి మమకారంతో భార్య తను బాగా ఆస్తిపరుడు కావడం వల్ల మిగతా బంధువులు తన కొడుకుని హేళన చేయడం లేదని అతడు అనుకున్నాడు. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సుదీపుడిలో దిగులు పెరిగిపోసాగింది. తన కొడుకు వికలాంగుడు అన్నమాట నిజం. అందువల్ల నలుగురిలోకి అతడు వెళితే హేళన పాలవుతాడు. కనుక వాడు తల్లి దగ్గరైనా ఉండాలి, లేదా తన దగ్గరైనా ఉండాలి. వాడు ఎవరితోనన్నా ఆడుకునేటప్పుడు పక్కన తను కానీ తల్లి కానీ ఉండి తీరాలి. తల్లిదండ్రుల ఎదుట ఉన్నప్పుడు తన కొడుకుని ఎవరూ ఏమీ అనరు. సుదీపుడు కొడుకుని ఇలాంటి కట్టుదిట్టాలతో పెంచసాగాడు. చిన్నతనంలో తాను వికలాంగుల్ని హేళన చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు అతడికి అర్థమైంది. వాళ్ళ శాపాల ఫలితంగానే కొడుకు ఇలా అయ్యాడని సుదీపుడు నమ్మాడు. ఇలా ఉండగా అతడికి ఇంటి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో ఒక సన్యాసి దిగాడు. ఆయనకు ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయని అందరూ చెప్పుకోసాగారు. సుదీపుడు సన్యాసిని తన ఇంటికి ఆహ్వానించి కొడుకును చూపించాడు. దీపం లాంటి కొడుకు, నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన అన్నాడు సన్యాసి. సుదీపుడు కొడుకును లోపలికి పంపి సన్యాసికి తన బాధ చెప్పుకున్నాడు. అతడు చెప్పింది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది. ఆయన తీవ్రంగా ఆలోచించి, నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి లోగడ నువ్వు హేళన చేసిన వాళ్ళందరినీ క్షమాపణ కోరుకో. వాళ్ళలో కుంటి తాత ఇప్పుడు జీవించి లేడు. ఆ ఊళ్ళోనే అతడి సమాధి ఉన్నది. ఆ సమాధి ముందు నిలబడి నీ క్షమాపణలు చెప్పుకో. నీ కొడుకు వికార లక్షణాలు పోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే సుదీపుడు ప్రయాణమై తన ఊరు వెళ్ళాడు. అక్కడ మెల్లకంటి అమ్మాయిని, వంకరముక్కు అబ్బాయిని, సొట్ట చేతుల బిచ్చగాడిని కలుసుకుని క్షమాపణ అడిగాడు. వాళ్ళు ఎంతో మర్యాదగా, పగవాళ్లకు కూడా మాలాంటి అనాకార రూపాలను కోరం. నీ బిడ్డకున్న అవలక్షణాలు మేము క్షమిస్తే పోతాయి అంటే మేము తప్పక నిన్ను క్షమిస్తాం అన్నారు. వాళ్ళ మంచితనానికి చాలా సంతోషించి సుదీపుడు వాళ్లకు తలా ఒక 10 బంగారు కాసులు ఇచ్చి కుంటితాత సమాధి దగ్గరకు వెళ్ళాడు. సుదీపుడు సమాధికి చేతులు జోడించి, తాత నువ్వు చాలా కుంటివాడు అని ఎగతాళి చేశాను. నా దుర్బుద్ధిని క్షమించి నా బిడ్డను దీవించు అన్నాడు కళ్ళనీళ్లతో. ఆ మరుక్షణం సుదీపుడికి మెలకువ వచ్చింది. కలలో అయితేనే తాను అవమానించిన వాళ్ళ నుంచి క్షమాభిక్ష దొరికినందుకు అతడు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత వారం రోజులకు అత్తవారింటి నుంచి సుదీపుడికి కబురు వచ్చింది. భార్య ప్రసవించిందని, చక్కటి మగపిల్లవాడని. సుదీపుడు అప్పటికప్పుడే బయలుదేరి అత్తవారి ఊరు వెళ్ళి ముద్దులు మూటగట్టే పసికందును చూసుకుని ఎంతో మురిసిపోయి భార్యతో, చిన్నతనంలో నా నుంచి అవమానాల పాలైన వికలాంగులు 4 నన్ను క్షమించి దీవించారు. అందుకే మన బాబు ఇంత అందంగా ఉన్నాడు అన్నాడు సంతోషంగా. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.